హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. సో వైజాగ్ నుంచి వచ్చేసిన తర్వాత కొంచెం ఇంట్లో ఏం వెజిటబుల్స్ ఏం లేవని చెప్పి కొంచెం ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెడుతున్నప్పుడు నాకు ఈ బేబీ స్పినాచ్ కనిపించింది. ఇది హైడ్రోపోనిక్స్ అలా చేశారంట, అంటే వాటర్తో పెంచారట. ఆ మధ్య చాలా చాలా పాపులర్ అయిపోయింది. లైక్ సమంత వీళ్ళందరూ కూడా హైడ్రోపోనిక్స్ హైడ్రోపోనిక్స్ అని చాలా చెప్పారు. ఇప్పుడు ఎందుకో మళ్ళీ చాలా తగ్గిపోయింది. నేను చూడడం తగ్గిపోయిందా, లేకపోతే మీరు వినడం కూడా తగ్గిపోయిందా అనేది షేర్ చేయండి. ఇది ఎంఆర్పి 193 రూపీస్ పెట్టి 96% ఎంతో డిస్కౌంట్ పెట్టి 23 రూపీస్కి ఇచ్చారు. మామూలు స్పినాచ్ కూడా అంతే ఉంది. సరే, అసలు ఈ బేబీ స్పినాచ్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి తెప్పించాను అనమాట. బాగుంది. హైడ్రోపోనిక్స్ వల్ల అనుకుంటా అసలు మట్టి కానీ ఏమి లేవు. కానీ ఇందులో ఎంత న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయా, వాటర్తో పెరిగింది అని నాకు ఎప్పుడు అనిపించేది. అలా అప్పుడు కొన్ని వీడియోస్ చూసినప్పుడు వీటికి ఏవో చిన్న అంటే ఏమంటారు, ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ ఎక్స్టర్నల్గా ఇస్తారంట, వాటర్లో వేస్తూ ఉంటారంట. అప్పుడు ఎంత పాపులర్ అయిపోయిందంటే ఇంట్లో వర్టికల్గా కూడా పెంచుకోవచ్చు అది ఇది అని చెప్పి చాలా చాలా వైరల్ అయ్యి ఉండేది ఒక 1 year ముందు. అప్పుడు నేను చూసినప్పుడు అప్పుడు చూశాను. అండ్ ఇప్పుడు బేబీ స్పినాచ్ తెప్పించాను. టేస్ట్లోని ఎన్నింటిలోని నాకైతే ఏం డిఫరెన్స్ కనిపించలేదు, బట్ ఫెల్ట్ హ్యాపీ అనమాట. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. ఇది మీ అందరికీ తెలుసు, ఇది అగారో డ్రై అండ్ వెట్ వాక్యూమ్ క్లీనర్ అన్నమాట. సో మీరు ఇల్లు పెద్ద ఇల్లున్నా, లేకపోతే ఎక్కువ కార్పెట్స్ లాంటివి ఎక్కువ డస్ట్ అక్యుములేట్ అయిపోద్ది అనుకున్నా, లేకపోతే మీకు ఒక చిన్న బొటిక్స్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడా కార్పెట్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఇలాంటి కొంచెం హెవీ యూసేజ్ ఉన్నది తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు, బ్లో హెయిర్ ఎంత వస్తుంది అనేది చూపిస్తున్నాను అంతే. సో ఇందులోని వెట్ కూడా చేసుకోవచ్చు అండ్ డ్రై కూడా చేసుకోవచ్చు. వెట్ అంటే నీళ్ళు బోల్డ్ అని పడేసి చేసేస్తామంటే అవ్వదు. లైక్ కొంచెం ఏమైనా స్పిల్ అయిపోయినా, ఏమైనా పడిపోయినా అలాంటివి క్లీన్ చేసుకోవడానికి అవుతుంది అన్నమాట. సో వెట్టిది వాడేటప్పుడు మనం లోపల ఉన్న ఒక ఫిల్టర్ క్లాత్ లాంటిది తీసేసి వాడాలి. అలా చిన్న చిన్న జాగ్రత్తలు ఉన్నాయి. ఫుల్ వీడియో చేశాను, మీరు ఒకవేళ చూడకపోయింటే కనుక ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాము వైజాగ్కి. వైజాగ్లో జరిగిన ఇంకా నేను మీకు మొత్తం చూపించలేదు కదా, అందుకని చెప్పి మనం టక్కని వైజాగ్ వెళ్ళిపోయాము. ఇది వైజాగ్లో మమ్మీ వాళ్ళ ఇంటి మీద ఉన్న ప్లాంట్స్. ముందు నుంచి మన ఛానల్ చూస్తే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడికి వచ్చి డాడీకి ఇప్పుడు కొంచెం సర్జరీ అయింది కదా, ఈ పనులన్నీ డాడీయే చేస్తారనమాట. వాటరింగ్ ది ప్లాంట్స్ అలా చిన్న చిన్నవి అవన్నీ వాళ్ళే చేసుకుంటారు. అక్కడికి వెళ్ళి మేము బాగా వాటర్ అన్నీ చేసి బోల్డ్ సేపు ఆడుకొని వచ్చాము. అండ్ ఆ రోజు కట్ ఏదైతే కట్టారో అది రిమూవ్ చేసేయడానికి మేము హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 1 week అసలు డాడీ బయటికి కూడా వెళ్ళలేదు. సరే అని చెప్పి వచ్చేటప్పుడు సెంట్రల్కి వెళ్ళాం అన్నమాట. కొంచెం అలా ఒక రౌండ్ వేసి ఏమైనా లంచ్ టైం, అది లంచ్ తినేసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అక్కడికి వచ్చాము. సో వైజాగ్ సెంట్రల్ గాజువాకలో స్టార్ట్ అవ్వకముందు వైజాగ్ వెళ్ళిన ప్రతిసారి కంపల్సరీగా ఈ సెంట్రల్కి వచ్చేదాన్ని. ఈ సెంట్రల్ నేను బీటెక్ చేస్తున్నప్పుడు ఆ 4 years కూడా, 4 కాదు ఒక 3 years కూడా అది కన్స్ట్రక్షన్ అవుతూ ఉండేది. అప్పుడు చాలా ఆశ్చర్యంగా చూసేవాళ్ళం అనమాట, ఇది ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు వెళ్తామని. అది అలా నా బీటెక్ అయిపోయిన ఇయరే అది స్టార్ట్ అయినట్టుంది. లైక్ 2010 ఆర్ 10లో 10 ఎండింగ్ ఆ టైంకి ఓపెన్ అయినట్టుంది. అప్పుడు తెగ హర్ట్ అయిపోయినారు, నేను చదువుతున్నప్పుడు ఉండొచ్చు కదా అప్పుడు, అంటే ఈ ఏరియాస్ అన్ని కొంచెం తిరిగేదాన్ని కదా, అప్పుడు బాగుండేది కదా అనుకునేదాన్ని అనమాట. సో మీరు ఏం చేస్తున్నప్పుడు సెంట్రల్ స్టార్ట్ అయింది ఒకవేళ వైజాగ్లో ఉంటే కనుక తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేస్తే పొంగల్ సెలబ్రేషన్స్ కోసం అని చెప్పి అవన్నీ మంచిగా డెకరేట్ చేశారు. అండ్ మన వైభవ్ నాన్న ఈ ట్రైన్ చూసిన వెంటనే లోపల నుంచి వాడు సూపర్ ఎగ్జైట్ అయిపోయి ఎక్కుతా 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 అని కాల్ చేసి వాళ్ళిద్దరు ఎక్కారు. 100 రూపీస్ అంట 3 roundsకి. సో అయిపోయిన తర్వాత కూడా మరి దిగను అని ఏడుపు. లాస్ట్ టైం చెప్పాను కదా, ఇక్కడ ఒక మాల్కి వెళ్ళినప్పుడు కార్ ఎక్కినప్పుడు అప్పుడు అన్వి అయితే ఒకసారి ఓకే అని చెప్పి హ్యాపీ అయ్యేది. వీడు అచ్చచ్చ హ్యాపీ కాదు కదా, అయిన తర్వాత అది ఏకం కుదిరితే బ్యాగ్లో వేసుకొని పట్టుకొచ్చి ఎలాగున్నాడు. ఇంత గాల్ చేశాడు, ఎంతకీ ఆపలేక ఇంకా లాస్ట్కి సాఫ్టీ ఒకటి కొనిచ్చాం. ఈ మెగ్డీది ఇప్పుడు ఏదో ఆఫర్ నడుస్తుంది. ఒక అదే 2 సాఫ్టీస్ 40 రూపీస్ అన్నమాట. మనకి చాక్లెట్ డిప్ కావాలనుకోండి అప్పుడు మళ్ళీ ఒకటే 52 రూపీస్. ఈ 2 నార్మల్ వెనిలా ప్లెయిన్ సాఫ్టీస్ ఏమో 40 రూపీస్ అనమాట. వాడిది టైం లెఫ్ట్ తీసాను. అలా తింటూ నోరు మూసుకొని ఉన్నాడు ఒక 2 నిమిషాలు. అండ్ అన్వికి చెప్తే అన్వి నాకు కూడా తీయన్నది, అందుకని చెప్పి అన్వి నాన్నకు కూడా తీశాను. అండ్ అలా చూస్తుండగానే మనం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయే టైం వచ్చేసింది. మేము హైదరాబాద్ వెళ్ళే రోజు
మన ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఎవరొచ్చారు ఏంటి అనేది కూడా చూద్దాము. అండ్ ఆ లగేజ్ అంతా సర్దేమని చెప్పి డ్యాడీ కోసం అక్కడ పెట్టాను. సో తినెవరంటే చాలా మంచి పని చేస్తున్న ఒక హార్డ్ వర్కింగ్ గర్ల్. అండ్ ఆర్తి ఏంటి అనేది చెప్పే లోపల ఈ డిసానో పాస్తా గురించి చెప్పేద్దాము. సో మీరు ఎవరైనా పాస్తా కొనుక్కుందాం అనుకుంటే యూ కెన్ చెక్ దిస్ అవుట్. ఇది డిసానో పాస్తాలిషియస్ పెనీ పాస్తా అన్నమాట. మనకి ఇది 100% డరమ్ వీట్ సెమోలినా పాస్తాతోని పాస్తా చేశారన్నమాట. అండ్ ఇందులో ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ ఏంటి ఉండవు. మీ అందరికీ తెలుసు. ఇది మనకు ఆన్లైన్, ఆఫ్లైన్ రెండిట్లోనే దొరుకుతుంది. నేనైతే కింద మీకు అమెజాన్ లింక్ ఇస్తాను. సో మీరు ఎవరైనా పాస్తా కొనుక్కుందాం అనుకుంటే మీకు వెంటనే గుర్తొచ్చేయాలి డిసానో పెనీ పాస్తా. ఓకేనా. అండ్ తినెవరంటే ఈ మధ్యన చాలా పాపులర్ అవుతుంది కదా ఫ్రూట్ బాక్స్ అని చెప్పి. సో తిను గాజువాక అండ్ సరౌండింగ్ ఏరియాస్లో లైక్ కూర్మన్పాలెం, ఎన్ఐడి. సో మీరు ఈ చుట్టుపక్కల ఉంటే కనుక తనకు ఒకసారి కాల్ చేయండి. తను కొత్తగా స్టార్ట్ చేసింది అన్నమాట ఫ్రూట్ బాక్స్. మన సబ్స్క్రైబరే. సో మాకు ఎప్పటి నుంచో తెలుసు. నాకన్నా అక్కకి బాగా తెలుసు. అండ్ తను వచ్చారు కలడానికి. అండ్ అంతేకాకుండా కొన్ని ఫ్రూట్ బాక్స్ ఇంకా తన దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చింది. మనం డీటెయిల్డ్గా చూద్దాము. సో మీరు కనుక ఇన్ అండ్ అరౌండ్ గాజువాక సరౌండింగ్స్లో ఉంటే కనుక తనకు ఒకసారి కాల్ చేయండి. ఇప్పుడు మనకి ఫ్రూట్స్ వెళ్ళి తెచ్చుకొని అందరికీ ఫ్యామిలీకి మనం కట్ చేసి ఎవ్రీడే తినిపించడం అనేది ఒక టాస్కే. మనం ఇంట్లో హౌస్ వైఫ్స్ వీళ్ళు అయితే అదొక పనిలాగా మనం చేస్తాం. కానీ కొంచెం బిజీగా ఉంటారు చూడండి, వర్కింగ్ అవ్వచ్చు, లేకపోతే చిన్న టాడ్లర్స్ మనకి ఇంట్లో ఉండొచ్చు. అలా వాట్ ఎవర్ ఈస్ ద రీజన్ మీకు అవ్వట్లేదు తెచ్చుకోవడం అనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అన్నమాట. తనతో కూర్చొని అదే మాట్లాడటం, ఎలా స్టార్ట్ చేశారు, ఎలా ఉంది ఏంటి అన్ని మాట్లాడుతూ కాసేపు టైం స్పెండ్ చేసి తను వెళ్ళిపోయారు. సో వచ్చినప్పుడు తను తీసుకొచ్చారనమాట. వీళ్ళ దగ్గర రకరకాల ప్యాకేజెస్ ఉంటాయండి. లైక్ చికెన్ ఉంటుంది, పనీర్ ఉంటుంది. అండ్ ఇది లైక్ ప్రోటీన్ కోసం ఎక్కువగా హాస్పిటల్స్ అండ్ జిమ్స్ లో ఉంటారు, వర్కౌట్ చేస్తూ ఉంటారు కదా. అండ్ వాళ్ళందరూ కూడా ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారంట. మనకి ఫ్రెష్ బౌల్స్ అనేది ఎవరైనా తినొచ్చు. సో బేసిక్గా ఏంటంటే వీళ్ళు ఫ్రూట్ బాక్స్ అని చెప్పి 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్ బాక్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి. మనం ఎవ్రీ మంత్ సర్టెన్ అమౌంట్ పే చేస్తే వాళ్ళు ఎవ్రీ డే మనకేమో డెలివర్ చేస్తారు. సో ఇలాంటి ఫ్రూట్ బాక్స్ చూసారు కదా, ఈ తాలింపెట్ లాంటిది. సో అది ఈ రోజు ఇస్తారు, రేపు ఫ్రెష్ తెచ్చిన తర్వాత ఈ పాతది తీసుకెళ్ళిపోతారు. సో అలా రొటేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో టైమింగ్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకొని ఈ టైంకి కావాలి అనుకోవచ్చు. మనకి బేసిక్గా ఆ సీజనల్ ఫ్రూట్స్ అవన్నీ కూడా వస్తాయి. అండ్ మధ్యలో ఉంది చూడండి, అక్కడ మనకి పీనట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ కలిపి ఇచ్చారు. ఇక్కడ నాకు ఇచ్చిన ఫ్రూట్ బౌల్లోని ఆరెంజెస్ ఉన్నాయి, స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, అండ్ డ్రాగన్ ఫ్రూట్ ఉంది, ఆ బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి, జాంకాయ ఉంది, పియర్ ఉంది. సో అలా అన్నీ కూడా ఉన్నాయి. సో ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అండ్ అన్నీ ఉంటాయి. అంటే ఎవ్రీడే మనకి అరౌండ్ 70 రూపీస్ అలా పడుతుంది. మనకి ప్యాకేజ్ వచ్చేస్తే 2499 ఉంది. అండ్ చిన్నది కూడా ఉందంట. సో మీరు తనతో ఒకసారి కాల్ చేసి మాట్లాడుకున్నారనుకోండి, మీకు ఎంత ఏంటి అనేది తెలుస్తుంది. అంతేకాకుండా మన ఛానల్ నుంచి కానీ అక్క పేరు కానీ నా పేరు కానీ చెప్తే ఎక్స్ట్రా 300 రూపీస్ తగ్గిస్తానన్నారు. సో చాలా స్వీట్ కదా. సో ఒకసారి ఒకరు మంత్ కోసం అన్నా ట్రై చేయండి. సో ఇంకా ఫ్రూట్స్ గురించి ఇంకా గోల్ లేకుండా ఉంటుంది. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇది. అండ్ డాడీ నేను అందరం కలిసి కూర్చొని తింటున్నాం అన్నమాట. సో మనకి చికెన్ది కూడా బౌల్ ఒకటి ఉంటుంది, అండ్ పనీర్ది కూడా ఉంటుంది వెజిటేరియన్స్ వాళ్ళ కోసం. అందులో ఏమేమి ఉన్నాయి అనేది కూడా చూపిస్తాను. సో వరలక్ష్మి ఫ్రెష్ బౌల్ అండి. మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అవన్నీ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. ఇలాగ ఒక యంగ్ అమ్మాయి ఇలాంటి పనులు కనిపించవు కానీ చాలా హార్డ్ వర్క్ ఉండాలండి. సో బాగా అనిపించింది, ఇండిపెండెంట్గా ఒక అమ్మాయి అన్ని చేస్తుంది అంటే చాలా బాగా అనిపించింది. సో ఇది వచ్చేస్తే మనకి పనీర్ మీల్. ఇందులో మనకి బీన్స్ ఉన్నాయి, గ్రీన్ పీస్ ఉన్నాయి, కార్న్ ఉంది, పనీర్ ఉంది. సో ఇంకా ఇదొకటి మనం ఒక మీల్ లాగా తీసుకోవచ్చు. ఇంకా కీరా ఇచ్చారు, అండ్ క్యారెట్ అండ్ బీట్రూట్ కూడా కట్ చేసి సాలెడ్ లాగా ఇచ్చారన్నమాట. సో ఇంత ప్రోటీన్ తింటే మనకి ఇంకా రోజు మొత్తంలో ప్రోటీన్ గురించి ఇంకా ఆలోచించే అవసరం లేదు. అండ్ చికెన్ది చూద్దాం మనం ఇప్పుడు. సో చికెన్ దానిది కూడా సేమ్ వచ్చింది. చికెన్ ఇంకా అందులో కూడా అన్ని వెజ్జీస్ ఉన్నాయి, లైక్ కార్న్, బీన్స్, గ్రీన్ పీస్ అవన్నీ. అండ్ అక్కడ కీరా వచ్చింది కదా, ఇక్కడ ఎగ్ వచ్చింది విత్ స్మాల్ లెమన్. అండ్ ఇవన్నీ మారుతూ ఉంటాయి. సో మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. మనకి లెట్యూస్ అని ఒకసారి అలా సీజనల్లో వారికి దొరికిన దాన్ని బట్టి కూడా మనకి ఫ్రెష్గా ఇస్తూ ఉంటారు. సో టేస్ట్ కూడా బాగుంది.
సో అదన్నమాట. ఇదే నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే మంచిగా కూర్చొని ఎలా ఉంది ఏంటి అనేది అన్ని చూసాను. వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్ని కూడా ఇస్తాను, ఒకసారి కాల్ చేయండి. సో 300 రూపీస్ డిస్కౌంట్ అడగడం మర్చిపోద్దు. అండ్ మీరు ఒకవేళ తీసుకుంటే మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా నాకు చెప్పండి, సరేనా? చిన్న బౌల్ కూడా ఉంది, ఫ్రూట్ బౌల్ 1500 అంట. అండ్ పెద్దది వచ్చేస్తే అరౌండ్ 2500 పడుతుంది. మన డిస్కౌంట్ చెప్తే అరౌండ్ 2200కి వచ్చేస్తుంది. సో ఇంకా ఒక 1 మంత్ వరకు మనం ఏ ఫ్రూట్ తినాలి ఏంటి అనేది ఆలోచించే అవసరం లేదు. సో పిల్లలకి కూడా నచ్చింది అండ్ బాగా అనిపించింది అనమాట. ఇదే మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. సో మర్చిపోకుండా కాల్ చేయండి దానికి, సరేనా? సో మీరు ఎవరైనా ఈ ఫ్రూట్ బాల్స్ ఏమైనా ట్రై చేస్తారా? ఈ హైదరాబాద్లో ఇక్కడ బాగా పాపులర్ అయిపోయింది. సో వైజాగ్ సిటీలో కూడా ఉండుండొచ్చు, బట్ గాజువాక అండ్ సరౌండింగ్ ఏరియాస్లో 1-2 ఉన్నాయి. సో తిను వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళలో తిను కూడా అన్నమాట. అండ్ మీ అందరికీ ఏమనిపించింది ఈ వీడియో చూశాక? మీకు నచ్చిందా? మీరు గాజువాక అండ్ అరౌండ్ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్నారా లేరా అనేది కూడా షేర్ చేయండి. అండ్ నేను ఇక్కడ కొన్ని పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను, నాకు ఇచ్చినవి కాకుండా ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో కొన్నిసార్లు కివి వస్తుంది, పోమగ్రనేట్ వస్తుంది, పపాయ. సో ఇంకా మనం ఫ్రూట్స్ గురించి ఆలోచించక్కర్లేదు, అంతే. పైనాపిల్, టెండేపామ్, ప్లమ్, క్యారెట్, పపాయ, చైనీస్ డేట్స్, అలా చాలా చాలా. మధ్యలో మనకి డ్రై ఫ్రూట్స్ దగ్గర చిక్పీ అండ్ బాదాము, నాకు ఇందాకలో వచ్చింది పీనట్స్. అలా ఎవ్రీడే మనకి చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది కదా, ఈ రోజు ఏమొస్తుంది ఏంటి అనేది ఆలోచించడానికి కూడా బాగుంటుంది. సో ఇదే అనమాట వరలక్ష్మి ఫ్రెష్ బౌల్స్. ప్యాకేజింగ్ అంతా కూడా బాగుంది. మన సబ్స్క్రైబర్ చేశారు కాబట్టి నాకు ఇంకొంచెం ఎడిషనల్గా పొగిడి చెప్పాలనిపిస్తుంది, అంతే. సో నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. ఇది అసలు ప్రమోషనల్ వీడియో ఏంటి కాదు. సో ఒక కొత్త అమ్మాయి యంగ్గా ఉంది అండ్ ఎంత హార్డ్ వర్కింగ్ చేస్తుందని కొంచెం ఇంప్రెస్ అయిపోయి చెప్తున్నాను, అంతే. సో బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. హోప్ యూ ఆల్ విల్ ఎంకరేజ్ హర్. బై.